వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సార్, రామాయణ మహాభారతాలు నిజంగానే మన భూమి మీద జరిగిందా? రాముడు కృష్ణుడు ఈ కర్మభూమి పైన నడయాడారా? ఆనవాళ్ళు ఉన్నాయా అని అడిగితే మీరేం చెప్తారా? వినాలని. దేన్ని బట్టి నిర్ణయిస్తారమ్మా? జరిగాయా లేదా అనేది దేన్ని బట్టి నిర్ణయిస్తారు? ఆనవాళ్ళు కావాలి కదా. రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలు. ఇతిహాసము అంటే ఇది హాసము జరిగినది. ఇది జరిగినది అంటే ఏమిటి? ఇట్స్ అన్ హిస్టరీ. ఒక 2000 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుందాం. 2000 సంవత్సరాల ముందు కాకుండా 2000 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం. గాంధీ జాతిపిత. ఆనవాళ్ళు ఏంది? ఆనవాళ్ళు ఏంది? బుక్సే, పుస్తకాలే కదా సార్. ఇప్పుడు మళ్ళా మనం వెనక్కి వద్దాం. అంటే చాలా మంది నీకు సో దేన్ని నువ్వు తీసుకోవాలి ప్రధానంగా అనే దానికి చెప్తున్నా నేను. ఫస్ట్ నువ్వు రామాయణాన్ని మహాభారతాన్ని తీసుకోవాలా? తీసుకొని జరిగిందా లేదా? ఒక చిన్న పని చేద్దాం. పెద్ద ఆధారం నీకు చెప్తా. రామాయణం దగ్గర నుంచి వద్దాం. పెద్ద ఆధారం చెప్తా. రాముడు ఎక్కడ పుట్టాడమ్మా? ఎక్కడ పుట్టాడు? అయోధ్యలో. రాముడు అయోధ్యలోనే పుట్టాడు. అయోధ్య ఉందా లేదా ఇప్పుడు? ఎవిడెన్సా కాదా? ఎవిడెన్సా కాదా? ప్రూవ్డ్ ఎవిడెన్స్. మరి ఆనాటి రామాయణంలో చెప్పినటువంటి అన్ని ప్రదేశాలు ఈనాటికి ఉన్నాయి. ఇంకేం కావాలా నీకు? ప్రూఫ్. ఇంకేం కావాలి? ప్రూఫ్. రామాయణం జరగలేదు అనడానికి నీ దగ్గర ఆధారం ఏంది? జరిగిందే అనడానికి నేను చూపిస్తున్నా. అయోధ్య చూపిస్తున్నాను. రామాయణంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలు ఈనాటికి ఉన్నాయి. నీకు ఇంకొక సంగతి చెప్తాను, అసలు నువ్వు ఆశ్చర్యపోతావు. దియాకుమారి రాజకుమారి. దియాకుమారి పేరు విన్నావా? లేదు సార్, నిజంగా వినలేదు నేను. రాజకుమారి అమ్మా, ఈ మన గ్వాలియర్ రాజకుమారి. ఓకే. ఆ అమ్మాయి పోయినసారి స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా నీకు? ఏమని? రాముడు మా పూర్వీకుడు అని. రాముడి దగ్గర నుంచి ఈ అమ్మాయి పుట్టిన దాకా ఉన్నటువంటి వాళ్ళ వంశ చరిత్ర ఉంది. ఇదిగో ఈయన కొడుకు ఈయన, ఈయన కొడుకు ఈయన, ఈయన కొడుకు ఈయన, ఈయన కూతురు ఈమె, ఇది వంశవృక్షం. అమ్మాయి చూపించింది. లాహోర్ తెలుసు కదా? లాహోర్ ఎట్లా అంటే పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు. లాహోర్ ఎట్లా ఏర్పడిందో తెలుసా నీకు? శ్రీరామచంద్రుడు కుమారుడు లవుడి పేరు మీద ఏర్పడింది లాహోర్. సో నీకు రామాయణము నేటికి వాళ్ళ వారసులు ఉన్నారు అన్నట్టు వాళ్ళు ఉన్నట్టే కదమ్మా. అంతే కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అమ్మాయి కోర్టులో చెప్పింది, నేను చెప్పడం కాదు ఇది. రాముడు అక్కడే పుట్టాడు అన్నదానికి నమ్మకం ఏంది? అసలు రాముడు ఉన్నాడు అన్నదానికి నమ్మకం ఏందని అంటే ఆ అమ్మాయి కోర్టులో చెప్పింది. అండ్ మీడియాని పిలిచి అవన్నీ చూపించింది. ఏది వాళ్ళ వంశవృక్షాన్నంతా. ఇంకా చాలామంది మేము లవకుశుల వారసులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ట్రైబల్ ఉంది తెలుసా నీకు? ఇది విన్నాను సార్. మరి ట్రైబల్ ఉందని విన్నావు? మా పూర్వీకుడు రాముడయ్యా అని అంటే కాదనడానికి నువ్వెవరంట? రైట్. రామాయణం ప్రూవ్డ్. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఉన్నాయి. ఇప్పుడు రామాయణంలో చెప్పినటువంటి నదులు ఉన్నాయి, ఊళ్ళు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు రామాయణం జరగలేదని చెప్పడానికి నీకున్నటువంటి ఆధారం ఏంది? నేను జరిగింది అని చెప్పడానికి ఇన్ని చూపిస్తున్నా. రైట్. ఇంకొక దీనికి వద్దాం. ఇది భారతానికి వద్దాం. హస్తినాపురి ఉందిగా ఈ రోజుకి ఢిల్లీలో. ఏం మభ్య పెట్టడానికి నిజంగా జరిగాయా అన్న క్వశ్చన్స్ ఎందుకు వస్తుంటాయి అంటారు? ఇప్పుడు అవి రెండు నీ చరిత్ర, అద్భుతమైన చరిత్ర నీకుంది అని చెప్పేటటువంటి గ్రంథాలు, ప్రూఫ్స్ అయ్యి. నీకు ఏం లేవురా అని చెప్పాలా అని అంటే ఎవిడెన్సెస్ కావు అని చెప్పాలా. అంతేగా అంతేగా లేనట్టేగా. ఇప్పుడు
నీకు ఆ 2 గ్రంథాలు చదివితే అసలు భారతీయ సంస్కృతి, భారతీయ వైభవం 2 తెలుస్తాయి. అయ్యే కాదు ఇంకా చాలా తెలుస్తాయి దానివల్ల. అందుకే కదా మా భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంటుంది అని అంటారు. సో ఇంత గొప్ప విషయాలని చెప్పేటటువంటి గ్రంథాలు 2 నీయి అంటే నువ్వు గొప్పడివి అయిపోవా? సో నిన్ను తక్కువ చేయాలంటే ఇది జరగలేదని చెప్పాల. ఇది దాని వెనక కుట్ర. దేర్ ఐ గాట్ యువర్ పాయింట్ పర్ఫెక్ట్లీ. సార్, బ్రాహ్మీ ముహూర్తం నిజంగా ఆ బ్రాహ్మీ ముహూర్తానికి అంత పవర్ ఉందా? ఏంటి దాని వెనకాల ఉన్న సైన్స్? దాన్ని మనం ఎలా? నేను 3:30 ముందు రాక్షస సమయం, 3:30 తర్వాత బ్రాహ్మీ ముహూర్తం. బ్యూటిఫుల్ టైం, అది బ్యూటిఫుల్ టైం. కొంచెం నువ్వు ఓపిక చేసుకొని ఒక్కసారి 3:30 నుంచి 4:30 వరకు లేచి నువ్వు ఏ పనైనా చెయ్యి. అసలు ఎంత ఫ్రెష్గా ఉంటావో తెలుసా? సరే, దేవతలు తిరుగుతారు, ఋషులు తిరుగుతారు, ఇవన్నీ అటు పక్కన పెడతాం. ఇవన్నీ అటు పక్కన పెడితే నీకు నీ లైఫ్ అంటే నీ వర్కింగ్ అవర్స్లో ఒక 2 hours పెరిగినట్లేనా? 2 hours పెరిగినట్లేనా కాదా? అండ్ ప్రశాంతమైనటువంటి ఆ సమయంలో నువ్వు ఏదైనా సాధన చేసుకున్నావు అనుకో, ఏం సౌండ్స్ ఉండవు, పిన్ డ్రాప్ సైలెన్స్. అటువంటి సమయంలో నువ్వు ఏదైనా సాధన చేస్తే ఆ సాధన ఫలితాన్ని ఇస్తుందా, ఇవ్వదా? ఇస్తుంది. సరే, కనిపించిన వాటి గురించి వదిలేద్దాం మనం. కనిపించిన వాటి గురించి మాట్లాడొద్దు మనం. కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఎంత సో దీనివల్ల ఏంటి, ధ్యానం వల్ల ఏంటి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, కొన్ని యోగా ఆసనాలు వెయ్యి, ధ్యానం చెయ్యి. 10 నిమిషాలు 30 నిమిషాలు దానికి కేటాయించు. నీ లైఫ్లో నీకు జబ్బులు రావు. ఎస్, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ప్రాణాయామం చేస్తున్నావు, నిన్ను బ్రతికిస్తున్నది ఏది? శ్వాస. ఆ శ్వాసని నువ్వు కంట్రోల్లోకి తీసుకుంటున్నావు. అసలు నీకు ఇంకో విషయం చెప్తా, సమయం వచ్చింది కాబట్టి. స్వరశాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది, తెలుసా నీకు? స్వరశాస్త్రం అంటే పాడడం కాదు, అది కాదు. స్వరము అంటే ఇది. దీన్ని ఎడా పింగళ అంటారు. దీన్ని కుడి ఎడమ, ఈ కుడి ఎడమల్ని ఎడా పింగళ నాడులు అంటారు. వాటిని వైబ్రేట్ చేయొచ్చు నీ శ్వాస క్రియ వల్ల, సాధన వల్ల. దానివల్ల జరిగేటటువంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాన్ని స్వరశాస్త్రం అంటారు. వింటే తెలుసుకుంటే ఎన్ని మ్యాజిక్ లో మన శరీరంలోనే. ఈ ప్రపంచంలో ఉండేదంతా నీ శరీరంలో ఉందమ్మా, నీ లోపల ఉన్నది. నువ్వు వేరు, ఈ ప్రపంచం వేరు కాదు, అది తెలుసుకో ఫస్ట్. నువ్వు కూడా ఈ ప్రపంచంలో ఒక భాగమే. కరెక్ట్, అవునా కాదా? సో ఈ ప్రపంచంలో ఉండేదే నీలో ఉంది, నీలో ఉండేదే ప్రపంచంలో ఉంది. యోగాలో ఒక సూత్రం ఉంది, యోగ కర్మసు కౌశలం. నువ్వు యోగా చేయడం వలన ఏం జరుగుతుంది? కర్మసు కౌశలం. నువ్వు చేసేటటువంటి కర్మ కౌశలం. కౌశలం అంటే నైపుణ్యం. నువ్వు చేసే పనిలో నైపుణ్యం పెరుగుద్ది. నువ్వు చేసే పనిలో నైపుణ్యం పెరిగిందనుకో, మంచి రిజల్ట్స్ వస్తాయా, రావా? తప్పుడు ఇదైనా కూడా ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక దొంగ రోజు యోగా చేస్తాడు. దొంగతనాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేయగలడు? అవునా కదా? పర్ఫెక్ట్. అట్లనే ఒక విద్యార్థి తను చేసే సబ్జెక్ట్ మీద ఎంత కమాండ్తో చదవగలడు? అంటే స్విచ్ చేస్తే లైట్ ఎవరికైనా వెలుగుద్ది, నీకైనా వెలుగుద్ది, నాకైనా వెలుగుద్ది. ఇది దొంగకైనా పనిచేస్తుంది, విద్యార్థికైనా పనిచేస్తుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. సో ఆ సమయము
అతి ప్రశాంతమైనటువంటి సమయం. ఆ సమయాన్ని కానీ మనం ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. అందుకే మన వాళ్ళు ఏది ఉత్తినే చెప్పలేదమ్మా, ఏది ఉత్తినే చెప్పలా. కానీ మనం బద్ధకం మనకి. ఎందుకనంటే ఎప్పుడో రాత్రి 12-1 గంటకు కదా పడుకుంటాం మనం. తిరిగి వస్తాం, అడ్డమైన తిండి బజార్లో తింటాము. లేదు ఏం తినకపోతే రాత్రి 12 గంటలకు వచ్చి తింటాము. తినొచ్చు అసలు? ఎప్పుడు తినాలో మర్చిపోయాం, ఏం తినాలో మర్చిపోయాం, ఎట్లా ఉండాలో మర్చిపోయాం, ఎప్పుడు నిద్రపోవాలో మర్చిపోయాం, ఎప్పుడు మేల్కోవాలో మర్చిపోయాం. ఒక నియంత్రణ లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఫలితాలను ఎక్కడ సాధిస్తాం? మన లైఫే మన చేతిలో లేకుండా ఏం లేదమ్మా, నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లో ఉంది, నీ లైఫ్ నీ చేతుల్లో లేదు అని అంటే నువ్వు పరాధీనవు. అంతే కదమ్మా. నువ్వు గట్టిగా కోరుకుంటే ఏదైనా నువ్వు చేయగలవు, నీ జరుగుతుంది. కానీ అంటే నీ సంకల్పం గట్టిగా లేదు అని చెప్తున్నావు నువ్వు. మన చేతుల్లో లేదు సార్. ఎవరి చేతుల్లో ఉందమ్మా? నీ జీవితం నీ చేతుల్లో కాక ఎవరి చేతుల్లో ఉంది చెప్పు నాకు. కాదు సార్, ఇప్పుడు సండే మండేలు మనకు కావని తెలిసిన గుడ్డిగా అందరూ ఫాలో అవుతుంటే మనము ఫాలో అవ్వాల్సి వస్తుందా లేదా? ఆదివారమే నాన్ వెజ్ డే అయిందా లేదా? చేయబాక. ఎందుకు ఫాలో కావాలి నువ్వు? నలుగురితో నారాయణ సరిపోయా. సో నువ్వు నీ జీవితాన్ని నీ కోసం జీవించడం లేదు, నలుగురి కోసం జీవిస్తున్నావు. అవునా కదా? అంతే. నేను నా జీవితాన్ని నా కోసమే జీవిస్తా, నేను నలుగురి కోసం జీవించను. ఎస్, నలుగురి కోసం నా నాలెడ్జ్ని ఇస్తా, కానీ వాళ్ళ కోసం నేను జీవించను. నా జీవితాన్ని నేను జీవిస్తా, నాకు కావలసినట్టు జీవిస్తా. రైట్. వి విల్ ఆల్సో ట్రై టు వాక్ ఇన్ యువర్ ఫుట్ స్టెప్స్. సార్, మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటారు. రాలుతాయి. ఎస్, మంత్రానికి అంత పవర్ ఉందా? మనం ఏదైనా ఉంది లేదు అనే ముందు ఉంది అనడానికి కానీ లేదు అనడానికి కానీ నువ్వు ఒక నిర్ధారణకు రావాలన్నా పర్లేదా? రావాలి. అంటే నువ్వు లేదు అని చెప్పావు, లేదు అని చెప్పడానికి ముందు నువ్వు ప్రాక్టీస్ చేయాలా పర్లేదా? ఇది ప్రాక్టీస్ చేసి ఇదిగో ఇది చింతకాయలు రాలే మంత్రం లేదు, ఊరికే చెప్తున్నా, ఇది చింతకాయలు రాలే మంత్రం అని ఎవడో చెప్పాడు. ఆ మంత్రాన్ని తీసుకొని ఇది వాడు ఇంత సాధన చేయి ఇంత చేయి ఏదో ఉంటాయి కదా, అంత సాధన చేసి రైట్ మంత్రానికి చింతకాయలు రాలుతాయి అనే దానికి కూడా ఉంది ఇది. సో ఫస్ట్ మనము అది నిజమా కాదా అనేది మనం దాని మీద ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు మాట్లాడాల. అండ్ మంత్రము అంటే ఏమనుకుంటున్నావు? పఠించవలసినది. మననాత్ ఇది త్రాయతే మంత్ర. మననం చేయడం ద్వారా నీకు మార్గం చూపించేది మంత్రం. కానీ సార్, అందరికి ఒక్కటే రిజల్ట్ ఇస్తాయా? అందరూ ఒకేలాగా ఆలోచిస్తారా? అందరూ ఒకేలాగా సాధన చేస్తారా? అందరూ ఒకేలాగా ఇది చేస్తారా? ఆన్సర్ అర్థమైపోయి ఉండాలి నీకు. నో ఇండివిజువల్ ఇస్ ద సేమ్ కాబట్టి. కానీ ఆ మంత్రం అయితే ఒకటే కదా నిజంగానే? మంత్రం ఒకటేనమ్మా. ఇప్పుడు నేను మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా నేను దాన్ని ఇది చేస్తాను. నా అంత ఇదిగా నువ్వు చేయలేవు, నువ్వు నేను చేసినంతగా గణేష్ చేయలేడు, లేదు ఇంకొకటి చేయలేడు, లేదు వాళ్ళు చేసినట్టుగా మన ఇద్దరం చేయలేకపోవచ్చు. ఎప్పుడైనా నియమాలేనమ్మా, అవునా కదా? దాన్ని పాటిస్తూ చేస్తే, అదే ఇంటెన్సిటీతో చేస్తే ఎవరికైనా అదే రిజల్ట్స్ వస్తాయి. అయితే అదే రిజల్ట్స్ రాకపోయినా కొంత మంచి అయితే జరుగుద్దిగా. చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహాదేవా అంటుంటారు. కాబట్టి నువ్వు కొంత చేస్తే ఆ కొంత ఫలితాన్ని నీకు దక్కుద్ది. ముందైతే అడిగి. సో అడిగి మంత్రంలో ఏముంటాయి అమ్మాయి? అక్షరాలేగా. అక్షరము అంటే అక్షరము, అక్షరము, క్షరము అంటే నాశనము, అక్షరము నాశనము లేనిది. అక్షరం అంటేనే నాశనం లేనిది. అక్షరాల్లో కూడా బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు నీ శరీరంలో ఉన్నటువంటి, ఇప్పుడు నీకు ఒక ఇట్స్ ఆల్
డిపెండ్స్ ఆన్ ద సౌండ్ ఎనర్జీ అమ్మ. ఇప్పుడు ఈ టాపిక్ నేను తీసుకున్నానంటే ఇంకొక 2-3 గంటలు నీతో నీకు మాట్లాడాల్సి వస్తుంది, కాబట్టి నాకు అంత ఓపిక లేదు. సౌండ్ ఎనర్జీ, సౌండ్ నీ మీద పనిచేస్తుందా లేదా? చేస్తుందా? చేస్తుంది కదా, ఒక గ్యారెంటీయా? ఎస్, యూఆర్ రైట్. ఇప్పుడు నేను నిన్ను తిట్టా, నీకు బాధ వేసింది, నిన్ను పొగిడా, సంతోషం వేసింది. 2 సౌండేగా, 2 సౌండేనా కాదా? ఒకటి నీకు బాధ కలిగించింది, ఇంకోటి అట్లనే కొన్ని అక్షరాలు నీకు మంచిని చేస్తాయి, కొన్ని అక్షరాలు నీకు చెడుని చేస్తాయి. ఆ మంచి చేసేటటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని నిక్షిప్తం చేసి మంత్రాలని తయారు చేశారు. ఓం నమ శివాయ. ఈ మహా గ్రంథాలయం నుంచి ఈ రోజు నాకు మీరు ఇచ్చిన సమయం, మీ ఓపిక నుంచి అమ్మాయి గ్రంథాలయం మాత్రం అదే సార్, నేను తీసుకోవాల్సిన సారాన్ని తీసుకోగలిగాను. మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఎంతో అదృష్టం చేసుకున్నారు ఈ వేళ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ.